హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ ఎస్బిఓ న్యూ ప్లాన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మనం జాయిన్ అవ్వాలి అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకంటూ ఒక సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే సోషల్ మీడియా అంటే వాట్సాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మనం ఫేస్బుక్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే షేర్ చాట్ కావచ్చు, ఏ విధంగా మనం అందులో పోస్టులు పెట్టాలి అనేది మనకు ముందుగా ఏంటంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నట్టయితే మన ఎస్బిఓ జాబ్స్లో వర్క్ చేసుకునేసి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. ముందుగా మనం ఫ్రీగా ప్లాన్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఏంటంటే డైలీ మనకి ఏంటంటే ఒక ₹5 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చేటోటికి ఏంటంటే ₹5 అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. టాస్క్ వచ్చేటోటికి ₹5 అనేది రావడం జరుగుతుంది. ₹5 అంటే నేను మా టాస్క్ కూడా ఏంటంటే ఒక 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ బిలో ఉంటుంది అనమాట. టాస్క్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకు ఒక కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎస్బిఓ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇమేజ్ అనేది తీసుకెళ్ళి మనం ఒక పోస్ట్ చేసుకోవాలన్నమాట. అది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, షేర్ చాట్లో కావచ్చు, మనకి ఎందులో అయితే మనకి కొంచెం నాలెడ్జ్ ఉందో అందులో మనం పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫస్ట్. అది అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే డైలీ మనకి ₹5 అనేది రావడం జరుగుతుంది. ఈ డైలీ ₹5 అనేది మనకి ఏంటంటే మా మంత్లీ వచ్చేటప్పటికి మా నెలకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ₹150 అనేది రావడం జరుగుతుంది. ఈ ₹150 అయిన తర్వాత మనకి ఏంటంటే మినిమం ఒక ₹500 అయిన తర్వాత మనం ఇక్కడ విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అండి. ఓకేనా. మినిమం ఒక 500 అయిన తర్వాత మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ పెట్టుకున్న కాంచి 7 వర్కింగ్ డేస్లో మీకు మనీ అనేది మీ అకౌంట్కి అనేది రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ప్లాన్కి ఏంటంటే నాకు ఈ ₹150 ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు, నేను కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా సంపాదించుకోవాలనుకుంటున్నాను అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు నెక్స్ట్ ప్లాన్కి అనేది అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లాన్కి అనేది అప్గ్రేడ్ అవ్వచ్చు. ఈ ప్లాన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇండివిజువల్ మార్కెట్కి మీరు మారచ్చు. ఇక్కడ ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి ఏంటంటే డైలీ ₹5 టాస్క్లో మనకి ఏంటంటే ఎలా ఏ విధంగా మనం పోస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి ఏంటి అనేది అంతా ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఆల్రెడీ అప్పటికే అర్థమై ఉంటుంది అనమాట. అర్థమైన తర్వాత మనం ఈ ప్లాన్లో అనేది మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. ఈ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వాలి అంటే ముందు మనం ఏంటంటే మనం ఈ ప్లాన్ అనేది బై చేసుకోవాలన్నమాట. ఈ ప్లాన్ అనేది బై చేసుకోవాలి. ఈ ప్లాన్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఎడ్యుకేషన్ కోర్స్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 5,999 అనమాట. అంటే ₹1 తక్కువగానే ₹6,000 మనం ఈ ప్లాన్ అనేది బై చేయాల్సి ఉంటుంది. ₹6,000తో ప్లాన్ బై చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే టాస్క్ అనేది మనకి ఇక్కడ ₹50 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒక టాస్క్ వచ్చేటప్పటికి ₹50 అనేది రావడం జరుగుతుంది. ₹1,500 అనేది నెలకు వచ్చేటప్పటికి రావడం జరుగుతుంది అనమాట. ఈ ₹1,500 మనం ఏంటంటే సేమ్ ఇలాగే మనకి ఎప్పుడైతే మనకి వాలెట్కి ₹1,500 నెల వచ్చిన తర్వాత ₹1,500 మనం విత్డ్రా పెట్టుకున్నట్టయితే ఇది కూడా సేమ్ అలాగే 7 వర్కింగ్ డేస్లో మనకి మన అకౌంట్కి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అంతేకాకుండా మనం ఎప్పుడైతే మనం 5,999తో మనం ఎడ్యుకేషన్ కోర్స్ పర్చేస్ చేసామో అప్పుడు ఆ కోర్స్తో పాటు మనకి ఏంటంటే మనకి బైమోట్ యాప్లో మనకి రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. బైమోట్ యాప్లో రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్తో మనం ఏంటంటే బైమోట్ యాప్లో షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు ఏ షాపింగ్ కావాలనుకున్నా కూడా మనం ఏంటంటే ఈ బైమోట్ పాయింట్స్కి బైమోట్ యాప్లో మనకి ఏంటంటే ఈ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునేసి మనం ఇక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 5,999 ఈ ప్యాక్ మనం తీసుకోవడం ద్వారా మనం ఏంటంటే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ కోర్సు మనకి ఫ్రీగా వచ్చినట్టే. అదేవిధంగా మనకి ఏంటంటే రివార్డ్ పాయింట్స్ కూడా ఏంటంటే మన షాపింగ్కి మనం ఆ 5,999 కూడా షాపింగ్కి కూడా యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ఇన్కమ్ సంపాదించుకోవడానికి అంటే మనం డైలీ ఒక ₹50 మనం ఇక్కడ సంపాదించుకుంటున్నాం కాబట్టి నెల వచ్చేటికి మనకి ₹1,500 సంపాదించుకున్నాం కాబట్టి ఈ 3 విధాలుగా మనం ఈ ప్లాన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంతేకాకుండా మీకు ఇంకా నాకు ఇక్కడ వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, ఈ ₹1,500 ఇన్కమ్ సరిపోవట్లేదు, నేను ఇంకా నెక్స్ట్ ప్లాన్కి అప్గ్రేడ్ అవుతాను అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను నెక్స్ట్ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వాలని నేను అనుకుంటున్నానని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెక్స్ట్ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లాన్కి అప్గ్రేడ్ అయ్యేటప్పటికి ఏంటంటే మార్కెటింగ్ అసోసియేట్స్ ప్లాన్ అనమాట. ఇది 5,999 ప్యాక్ అనమాట. ఇది ఓకేనా. ఇది కూడా 5,999 ప్యాకేజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే
అంటే మీ ఎస్‌విఓ జాబ్స్‌లో వర్క్ చేయడానికి మీకు కరెక్ట్‌గా ఇంట్రెస్ట్ ఉండి, ఎస్‌విఓ జాబ్స్ మీకు కరెక్ట్‌గా సూట్ అయినట్టయితే, నేను ఎస్‌బీఓ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. అదేవిధంగా ఎస్‌బీఓ కంపెనీ అంటే నాకు నమ్మకం ఉంది అని మీకు అనిపిస్తే, మీరు ఇక్కడ రిఫరల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట అండి. ఇక్కడ ఎప్పుడైతే మనం రిఫరల్ చేసామో, రిఫరల్ బోనస్ అనేది ఏంటంటే, మనకి వన్ టైమ్ అనేది రిఫరల్ ఇన్‌కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. రిఫరల్ ఇన్‌కమ్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం 5999తో ఒక రిఫరల్ మన లోపలికి తీసుకొచ్చామో, అప్పుడేంటంటే మనకి రూ. 1000 అనేది రిఫరల్ బోనస్‌గా రావడం జరుగుతుందనమాట. రిఫరల్ ఇన్‌కమ్‌గా రావడం జరుగుతుంది. ఈ రూ. 1000 కూడా మీరేంటంటే ఓన్లీ 24 అవర్స్‌లో మీరు విత్‌డ్రాల్ చేసుకునేసి 24 అవర్స్‌లో మీరు తీసుకోవచ్చనమాట. అంటే సండే, సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో మండే కానించి ఫ్రైడే వరకు కూడా ఎప్పుడైతే మీరు ఏ రోజైతే మీరు రిఫరల్ చేస్తారో ఆ రోజే మీకు 24 అవర్స్‌లో మీకనేది రిఫరల్ ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 లోపులో మీరు బ్యాంక్ వర్కింగ్ అవర్స్‌లో మీరు ఆ ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చనమాట అండి. ఓకేనా? అదే విధంగా మనకిక్కడేంటంటే టాస్క్‌కి మనకి రూ. 50 అనేది రావడం జరుగుతుంది. డైలీ మనకేంటంటే ఒక టాస్క్ రావడం జరుగుతుంది. ఆ టాస్క్ మనకేంటంటే రూ. 50 చొప్పున రావడం జరుగుతుందనమాట. ఓకేనా? అదే విధంగా మనకేంటంటే రిఫరల్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ లిమిటెడ్ రిఫరల్ అనేది ఇవ్వడం జరిగింది. మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రిఫరల్ పడితే అన్ని రిఫరల్ ఇచ్చేదానికి అవకాశం లేదు ఇప్పుడు. మనకేంటంటే రిఫరల్ అనేది ఏంటంటే మనకి లిమిటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ 40 రిఫరల్ అనమాట. ఓకేనా? ఎవరికైనా సరే 40 రిఫరల్ మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతకంటే ఎక్కువ రిఫరల్ అయితే మనం చేయకూడదనమాట ఇందులో. ఓకేనా? ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుందనమాట. మనం ఏ రోజైతే మనం ఫ్రీగా జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచి కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ రోజు నుంచి ఎప్పుడైతే మనం ఫ్రీ జాయినింగ్‌లో జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచి వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కంటిన్యూగా వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి. మినిమమ్ మీరు ఎప్పుడైనా సరే ఒక 5 డేస్ గాని మీరు గనక వర్క్ చేయడం ఆపేశారంటే, సపోజ్ ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారం అనుకోండి. మంగళవారం కానించి మళ్ళీ 5 రోజుల వరకు మీరు వర్క్ చేయలేదనుకోండి, మీకు అక్కడ ఐడీ అనేది ఏంటంటే బ్లాక్ అయిపోద్దనమాట. అంటే కంటిన్యూగా ఎక్కడైతే మీరు 5 రోజులు వర్క్ చేయలేదో, ఎప్పుడైతే కంటిన్యూగా 5 రోజులు వర్క్ చేయలేదో అప్పుడు మీరేంటంటే మీ ఐడీ అనేది బ్లాక్ అయిపోద్దనమాట. దాని గురించి ఎప్పుడు కూడా మీరు 5 రోజులు కంటిన్యూగా వర్క్ చేయకుండా ఎప్పుడు కూడా ఉండొద్దండి. మీరు కంపల్సరీగా మీ ఐడీని మీరు బ్రతికించుకొని ఉండాలంటే కంపల్సరీ మీరు ప్రతిరోజు కూడా వర్క్ చేసుకుంటూ ఉండండి. ఇది ఫ్రీగా వచ్చిందే కదా మనకి ఐడీ, మనం వర్క్ చేస్తే ఏంటి, వర్క్ చేయకపోతే ఏంటి అని చెప్పేసి మీరు వదిలేశారంటే మళ్ళీ మీరేంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుందనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తది. దాని గురించి ఏంటంటే ఫ్రీగా వచ్చిందే కదా అని చెప్పి చిన్న చూపు చూడకుండా మీరేంటంటే వర్క్ అనేది కంటిన్యూ చేసుకునేసి మీకు కావాలంటే నెక్స్ట్‌గా ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవుతూ వెళ్ళొచ్చనమాట. ఓకేనా? ఎస్‌బీఓ జాబ్స్‌లో మనం జాయిన్ అయిన తర్వాత దగ్గర నుంచి జాయిన్ అయిన రోజు కానించి మనం రూ. 20,000 గనుక మన అకౌంట్‌కి వచ్చినట్టయితే అప్పుడేంటంటే తిరిగి మళ్ళీ మనం రీపర్చేస్ అనేది చేయాల్సి ఉంటుందనమాట. ఇది మాత్రం కంపల్సరీగా కండిషన్ అనేది కంపల్సరీగా 100కి 100% పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మన అకౌంట్‌కి అంటే 1 నెలలో కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎప్పుడైతే మన అమౌంట్ ఎస్‌బీఓలో జాయిన్ అయిన కానించి మీరు రూ. 20,000 మీరు సంపాదించుకున్నారో అప్పుడేంటంటే ఆ రూ. 20,000 ఎప్పుడైతే మీ అకౌంట్‌కి వచ్చేసినాయో అప్పుడేంటంటే తిరిగి మళ్ళీ మీరేంటంటే 9,999, 5,999ని మళ్ళీ మీరు ప్యాక్ అని బై చేయాల్సి ఉంటుందనమాట. ప్యాకేజ్ అనేది బై చేయాల్సి ఉంటుంది. ఆ బై చేసే టైంలో మీరు బై చేసే టయానికి అక్కడ మనకి ఏ కోర్స్ అయితే అవైలబుల్‌గా ఉందో, అంటే ఇప్పుడున్న కోర్సులు అప్పుడు ఉండకపోవచ్చండి. అప్పుడు మళ్ళీ అప్‌గ్రేడ్ అయ్యి మళ్ళీ వేరే కోర్స్ అనేది రావచ్చు. అందుగాను మరి ఏంటంటే ఏ కోర్స్ అయితే మీరు అప్పటికి అవైలబుల్‌గా ఉందో, ఏ కోర్స్ అయితే మీరు అప్పటికి రన్నింగ్‌లో ఉందో ఆ కోర్స్ అనేది 5,999 కావచ్చు. లేదంటే ఆహ్, ఆహ్, కొంచెం పెరగొచ్చు, తగ్గొచ్చు. అది అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటది. లేదు అదే 5,999 మెయింటెనెన్స్ అవుతుందంటే ఆ 5,999కే మళ్ళీ మీరు నెక్స్ట్ ఏ కోర్స్ అయితే మీరు తీసుకోబోతున్నారో ఆ కోర్సెస్ అనేది రీపర్చేస్ అనేది చేయాల్సి ఉంటుందనమాట. అప్పుడు రీపర్చేస్ చేసుకుంటే మళ్ళీ మీరేంటంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చనమాట. ఈ విధంగా కంటిన్యూ అవ్వచ్చు. ఈ విధంగా చేసినప్పుడు మనం రీపర్చేస్ చేస్తాం. తర్వాత అదే విధంగా మనం డౌన్‌లో వచ్చినోళ్ళు ఎవరైనా సరే రీపర్చేస్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ మనకి రూ. 500 అనేది మళ్ళీ మనకి కమిషన్‌గా రావడం జరుగుతుందనమాట. ఓకేనండి. కమిషన్‌గా రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడేంటంటే ఇంట్రో బోనస్ కూడా మనకి యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే రిఫరల్ బోనస్ రూ. 1000 వస్తది. అది ఏ రోజుకి ఆ రోజు మనం 24 అవర్స్‌లో మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. సండే, సాటర్డే తప్పించి.
అదేవిధంగా మనకి ఈ బోనస్ అనేది మనకి యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా వాళ్ళు విత్‌డ్రా పెట్టుకున్నప్పుడు మన డౌన్‌లో ఎవరైనా సరే విత్‌డ్రా పెట్టుకుంటున్నారో వాళ్ళ డౌన్‌లో మన రిఫరల్ అయినప్పుడు మన రిఫరల్‌కి మాత్రం వస్తదండి. మళ్ళీ మన డౌన్‌లైన్ వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్లయితే వాళ్ళు విత్‌డ్రా పెట్టుకున్నప్పుడు మనకు రాదండి. ఓన్లీ మన డౌన్‌లైన్ మాత్రమే. సపోజ్ మనం 10 మందిని రిఫర్ చేసామనుకోండి, లేదంటే ఒక ఐదుగురిని రిఫరల్ చేసామనుకోండి. ఐదుగురు దగ్గర 5 10లు వాళ్ళు గాని ఒక్కొక్కరు 15,000 గాని వాళ్ళు విత్‌డ్రా పెట్టుకున్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి ఒక 20% అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే ఒక ఐదుగురు వచ్చారంటే ఐదుగురు 5 10లు రూ. 50,000 అక్కడ పెట్టుకున్నట్టయితే ఆ రూ. 50,000కి 20% మనకి ఇంట్రూ బోనస్‌గా మనకి రావడం జరుగుతుందనమాట అండి. ఓకేనా? ఈ విధంగా మనకి ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కంపల్సరీగా కూడా మీరు జాయిన్ అయ్యే ముందు ఈ వీడియో చూసి మీరు జాయిన్ అవ్వకపోవడం కాకుండా కంపెనీకంటూ ఒక వీడియో అనేది కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఒక వీడియో అనేది ఉంటుందనమాట. ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు ఫాలో అవ్వాలి అదంతా కూడా క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆ వీడియోలో. ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా? మీరు జాయిన్ అయ్యి ఎస్‌బీఐ జాబ్స్‌లో జాయిన్ అయ్యి మీరు కూడా మాతో పాటు కలిసి వర్క్ చేసుకోవచ్చు. కలిసి సంపాదించుకోవచ్చు. జాయిన్ అయిన తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము మీకు క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకు కంపల్సరీగా నోటీస్ బోర్డ్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకేంటంటే కంపెనీ వెబ్‌సైట్‌లో మనకి మనకి యాప్స్ ఇచ్చారో సోషల్ మీడియా ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ప్రతి గ్రూప్‌లో కూడా మీరు అటెండ్ అయ్యి ఉండాలి. జాయిన్ అయ్యి ఉండాలి. అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు. యూట్యూబ్ ఛానల్ తర్వాత ఏంటంటే ఫేస్‌బుక్, తర్వాత ఇన్‌స్టాగ్రాము ఇవన్నీ కూడా మనకేంటంటే ప్రతిదీ కూడా మనకి ఎస్‌బీఐ జాబ్‌కి సంబంధించి ఈ సోషల్ మీడియా యాప్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా అన్ని అకౌంట్‌లో కూడా మీరు జాయిన్ అయ్యి ఉండాలి. జాయిన్ అవ్వాలి. కంపల్సరీగా 100కి 100% మీరేంటంటే నోటీస్ బోర్డ్‌ని ఫాలో అవ్వాలనమాట. ఎవరైతే కంపల్సరీగా నోటీస్ బోర్డ్‌ని ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఎస్‌బీఐ జాబ్స్‌లో వర్క్ చేసే అధికారం అనేది ఉందనమాట. ఓకేనా? అదేవిధంగా నేనిప్పుడు చెప్పినట్టుగా ఈ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవడమే కాకుండా మీరు కంపెనీ వెబ్‌సైట్‌లో ఏదైతే న్యూ ప్లానింగ్ వీడియో వచ్చిందో ఆ వీడియో చూసి అక్కడ ఫస్ట్ తెలుసుకునేసి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఏంటనేది ఇలాంటి కండిషన్‌కి అన్నిట్లకి మనం ఓకేనా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకునేసి అప్పుడు మీరు మాతో పాటు కలిసి జాయిన్ అయ్యి మాతో పాటు కలిసి సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.